నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొండిఘటమని చెప్పొచ్చు ఒక పట్టాయన ఆయన ఎవ్వరికీ అర్థం కారు ఆయనకు నచ్చితే ఎంతవరకైనా వెళ్తారు ఒక్కసారి వద్దు అనుకున్నారంటే ఇక దాని దరిదాపుల్లోకి కూడా వెళ్ళరు ఎవరన్నీ చెప్పినా వినిపించుకోరు దట్ ఈజ్ పుతిన్ ఇదే ఆయన స్టైల్ ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినా కూడా పుతిన్ పట్టించుకోవడం లేదు ఉక్రెయిన్కి సంబంధించిన అంశంలో శాంతి చర్చల విషయంలో వీరిద్దరి సమావేశం పోస్ట్ పోన్ కావడంతో ట్రంప్కు చిర్రెత్తుకొచ్చింది ఇక అంతే ఆయన చేతిలో ఉన్న బలమైన అస్త్రాలైన ఆంక్షలను సంధించారు యుద్ధానికి నిధులు సమకూర్చే 2 చమురు కంపెనీలపై భారీగా టారిఫ్లు విధించారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధానికి సంబంధించిన నిధులను అరికట్టడం రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే లక్ష్యంతో అమెరికా చర్యలు చేపట్టింది రష్యాకు చెందిన 2 ప్రధాన చమురు కంపెనీలైన రోస్నెఫ్ట్ లుకోయిల్పై కఠినమైన ఆంక్షలు విధించింది శాంతి చర్చల గురించి రష్యా తీవ్రంగా ఆలోచించే వరకు ఈ చర్యలు కొనసాగుతాయని అమెరికా చెబుతోంది రష్యా విషయంలో ఇలా చేయడం వలన ఇక ఆ సమస్య ఇప్పుడు ముగుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్ EU తన 19వ ఆంక్షల ప్యాకేజీని కూడా అమలు చేసింది ఇకపోతే రష్యా ఉక్రెయిన్ వార్ 4 ఏళ్ల నుంచి కొనసాగుతోంది వేలాది మంది సైనికులు చనిపోయారు వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది ఈ విషయంలో ట్రంప్ 24 గంటల్లో యుద్ధం ఆపేస్తారని ప్రగల్భాలు పలికారు ఆయన అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది ఆ దిశగా ఒక్క అడుగు పడటం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని పుతిన్ తిప్పికొడుతున్నారు రష్యా శాంతి ప్రక్రియలో ముందుకు రావడం లేదని పుతిన్ యుద్ధం ముగించే ఆలోచన లేనట్టుగా ఉన్నట్లు అమెరికా భావిస్తోంది యుద్ధానికి ఇంధనంగా ఉపయోగించే ఆయుధాన్ని నిరోధించడానికి రష్యా ఇంధన రంగంపై అమెరికా మళ్లీ ఒత్తిడి పెంచింది రష్యా నిజాయితీ చర్చల్లో పాల్గొంటేనే శాశ్వత శాంతి సాధ్యమని తెలిపింది రష్యాపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు శాంతి చర్చలు స్టార్ట్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉక్రెయిన్ యుద్ధాన్ని దౌత్యపరంగా ముగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఈ ఆంక్షలు విధించారు ఇవి రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తాయని సైన్యానికి నిధులను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది మరి పుతిన్ ఈసారైనా దిగొస్తారా లేదా అనేది త్వరలో తేలనుంది ఏదేమైనా కూడా అమెరికా అధ్యక్షుడు తన అవసరాలను దృష్టిలో పెట్టుకుని అహంకారంతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారంటే ఇక్కడ ఉన్నది పాక్ ప్రధాని షహబాజ్ కాదని అమెరికా అధ్యక్షుడు పుతిన్ అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు